హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ మెయిన్స్ ఆర్టికల్ ఆఫ్ ద డే. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ పేజ్లో ఉన్న ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ని మనం ఈరోజు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ లాస్ట్లో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో యాక్చువల్గా దాని ఫీ వచ్చి 60,000 రూపీస్, బట్ 12,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 48,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ దసరా ఆఫర్ కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 31st October వరకు మాత్రమే అనమాట. సో మీరు ఈలోపు ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి విత్ డిస్కౌంట్ ఆఫ్ 12,000 రూపీస్. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అదే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో కావాలి అనుకున్నట్టయితే వైజాగ్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఆఫ్లైన్ వైజాగ్ బ్రాంచ్ ఫీ వచ్చేసి 1,00,000 రూపీస్, కానీ మీకు 25,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 75,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, యూ కెన్ గెట్ ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ టు ద క్లాసెస్. ఓకే, మీరు ఆఫ్లైన్లో కోర్స్ తీసుకున్నప్పటికీ ఏమన్నా మీరు క్లాసెస్ మిస్ అయ్యారు లేదా మళ్ళీ రిపీటెడ్గా వినాలి అని అనుకున్నా కూడా మీరు ఆన్లైన్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు ఫ్రీగా వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. ఓకేనా? అండ్ ఈ ఆఫర్ మీకు 25,000 డిస్కౌంట్ తోటి వచ్చే ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31st October వరకు మాత్రమే. ఓకే, సో hurry up in subscribing to these course, and if you have any doubts regarding this you can contact this number, or else మీరు ఇక్కడ వైజాగ్ బ్రాంచ్ అడ్రస్ ఉంది, MVP కాలనీ, విశాఖపట్నం. సో యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద LTX బ్రాంచ్ అట్ వైజాగ్ అండ్ మీరు ఒకటి లేదా 2 క్లాసెస్ డెమోలాగా విని కూడా యూ కెన్ డిసైడ్ అనమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడే. ఒక మెయిన్స్ ఆర్టికల్ని తీసుకొని మనము డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే, ద షేప్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్ ఇన్ ఏ వార్మింగ్ ఇండియా అని చెప్పి వచ్చింది. ఇది మనకి GS 3లో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ కిందకి వెళ్తుందనమాట. క్లైమేట్ జస్టిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇక్కడ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాము. షేప్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్ ఇన్ ఏ వార్మింగ్ ఇండియా. క్లైమేట్ జస్టిస్ అనేది అసలు ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉండాలి అన్నట్టు ఇచ్చినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో ఇక్కడ ఆర్టికల్ స్టార్టింగ్లోనే మనకి ఆథర్ ఏమని రాశారు అని అంటే, ద G20 సమ్మిట్ రీసెంట్గా అయింది కదా ఢిల్లీలో, ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో G20 సమ్మిట్లో వాట్ వీ అగ్రీడ్ ఆన్ ట్రిపులింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. మన రెన్యూవబుల్ కెపాసిటీ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ట్రిపుల్ చేయడం అంటే 3 times చేయడము. అండ్ వాలంటరీ డబలింగ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ బై 2030. మన ఎనర్జీ ఎఫిషియన్సీనేమో డబల్ చేయడము అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీనేమో ట్రిపుల్ చేయడము అని చెప్పి మనము వి అగ్రీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఢిల్లీ డిక్లరేషన్ ఇన్ రీసెంట్లీ హెల్డ్ G20 సమ్మిట్ అనమాట. ఓకేనా? కానీ ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఇది అడ్రస్ చేయని అంటే కన్సెన్సస్ రాని ఒక టాపిక్ ఏంటి అని అంటే, రూట్ కాజ్ ఆఫ్ ద క్లైమేట్ క్రైసిస్ దట్ ఈస్ ఫేసింగ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఫేజింగ్ డౌన్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఫేజింగ్ అవుట్ ఆఫ్ అంటే కంప్లీట్గా ఫాసిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేసేయాలి అన్న దాని గురించి అయితే ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే, మాట్లాడలేదు G20 సమ్మిట్లో అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ అంటున్నారనమాట. ఓకేనా? సో G20 సమ్మిట్లో వీ అగ్రీడ్ ఫర్ ట్రిపులింగ్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అండ్ డబులింగ్ అప్ ఆఫ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే మన ఎకానమీకి ఇంకా ఎనర్జీకి మధ్య ఉన్న ఆ లింక్ని ఎఫిషియెంట్గా మనం జనరేట్ చేయాలి అన్నదాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాం కదా. ఆ ఎనర్జీ ఎఫిషియన్సీని డబల్ చేయాలి, రెన్యూవబుల్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలి అని అంటున్నాం, కానీ దేని మీద కన్సెన్సస్ రాలేదు అని అంటున్నాము. కన్సెన్సస్ డిడ్ నాట్ అరైవ్ ఆన్ విచ్ టాపిక్ అంటే ఫేసింగ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పి అంటున్నారనమాట. ఓకేనా? సో ఇప్పుడు అసలు ఆథర్ ఏమేం మాట్లాడుతున్నారు దీని గురించి అన్నది ఫస్ట్ మనం చూసేస్తే, అప్పుడు 1 by 1 మనం చూసినట్టయితే ఫస్ట్ ఓవరాల్గా అసలు ఏం చెప్తున్నారు ఈయన అన్నది తెలిసిపోతే అప్పుడు మనం హిందూ ఆర్టికల్ని మనం నిదానంగా చదివినా
మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒకటేసారి మనం లైన్ బై లైన్ మీనింగ్ తెలుసుకోవాలి అన్నది చూస్తే కొద్దిగా ఇబ్బంది పడతాము. సో కాబట్టి ఏంటి అనంటే ఓవరాల్గా అసలు వాట్ డస్ ద ఆథర్ వాంట్ టు సే ఫ్రమ్ దిస్ ఆర్టికల్ అన్నది మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ ఆర్టికల్ని రెండోసారి చదివితే చాలా ఈజీగా సింపుల్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఓవరాల్గా వాట్ డస్ ఆథర్ వాంట్ టు సే ఫ్రమ్ దిస్ ఆర్టికల్ అన్నది చూస్తే ఐ డివైడెడ్ ద పాయింట్స్ దట్ ఆథర్ వాంటెడ్ టు సే ఇంటూ సమ్ సైడ్ హెడ్డింగ్స్ లాగా అనమాట. ఓకేనా. అవి ఏంటంటే సింపుల్గా ఆయన ఏం చెప్తున్నారు, క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడంలో ఇండియా ఫేస్ చేసే కాంప్లెక్సిటీస్ ఏంటి అన్నది చెప్తున్నారనమాట. ఓకేనా. సో క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడంలో ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి కాంప్లెక్సిటీస్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ ఇంపాక్ట్. అంటే ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఇన్ఈక్వల్గా ఉంది. అంటే ఏంటి అనంటే వాట్ వీ కెన్ సే ఈజ్ లైక్ రిచ్ కంట్రీస్ మీద ఒకలాగా పూర్ కంట్రీస్ మీద ఒకలాగా ఉంది అన్నట్టు, లేదా విత్ ఇన్ ద కంట్రీ కూడా రిచ్ పీపుల్ మీద ఒకలాగా పూర్ పీపుల్ మీద ఒకలాగా. ఓకేనా. సో ఇంటర్ అండ్ ఇంట్రా కంట్రీ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్. చాలా ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది అని చెప్పి అంటున్నాము. అండ్ ఆ ఇన్ఈక్వాలిటీ అనేది క్లైమేట్ చేంజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎగ్జాజర్బేట్ అవుతోంది కానీ తగ్గటం లేదు. సో క్లైమేట్ జస్టిస్ అనేది ఎలా ఉండాలి అన్నది చెప్పే కన్నా ముందు వాట్ ద ఆథర్ హైలైటెడ్ హియర్ ఈస్ ద ఇన్ఈక్వల్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఆన్ రిచ్ అండ్ పూర్. అంటే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ మీద, డిఫరెంట్ ఎకనామిక్ గ్రూప్స్ మీద. ఓకే. సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ వల్ల ఇన్ఈక్వాలిటీ అనేది చాలా క్లియర్గా కనపడుతోంది ద క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అన్నది హైలైట్ చేసి చెప్తున్నారనమాట ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏం మాట్లాడుతున్నారు అంటే ట్రాన్సిషనింగ్ టు రెన్యూవబుల్స్కి మనం మారాలి అండ్ ఆ మారే పద్ధతిలో వస్తున్నటువంటి ఛాలెంజెస్. ఓకే. అండ్ నెక్స్ట్ రీజనల్ డిస్పారిటీస్. అంటే లైక్ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈయన ఆథర్ హైలైట్ చేస్తున్నది ఏంటి అని అంటే కొన్ని రీజియన్స్లో ఫాసిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్సీ ఎంత ఉంది, ఫాసిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉన్న స్టేట్స్ ఏవి అండ్ రెన్యూవబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి స్టేట్స్ ఏవి. ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ని కనుక మనం ఫేజ్ అవుట్ చేసేస్తే మరి వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్న ఆ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉన్న రీజియన్స్ యొక్క పరిస్థితి ఏంటి. సో ఆ రీజనల్ డిస్పారిటీస్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి కదా. సో దాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఫెడరలిజం అండ్ పాలసీ అలైన్మెంట్ అంటే ఇక్కడ సెంటర్కి స్టేట్స్కి ఈ రెండిటికి క్లైమేట్ యాక్షన్ పట్ల ఉన్న డిఫరెంట్ ఐడియాలజీస్ వల్ల మనము ఒక కాన్సెన్సస్కి లైక్ సెంటర్ అండ్ స్టేట్ మధ్య కాన్సెన్సస్ రాలేకపోవడము, ఒక పాలసీ అలైన్మెంట్ అనేది కుదరకపోవడం వల్ల క్లైమేట్ చేంజ్ అనేది మనం ప్రాపర్గా ట్యాకిల్ చేయలేకపోతున్నాం ఇండియాలో అన్నట్టు చెప్తున్నారనమాట. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ టాపిక్స్ ఆర్ 4 మెయిన్ కాంప్లెక్సిటీస్ దట్ ఇండియా ఈజ్ ఫేసింగ్ టుడే ఇన్ అడ్రసింగ్ ద క్లైమేట్ చేంజ్ అన్నట్టు డిస్కస్ చేసినటువంటి ఆర్టికల్ ఇది. ఓకే. అండ్ ఫైనల్గా ఆథర్ ఏమంటున్నారు, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ కాల్ ఫర్ ఈక్విటబుల్ సొల్యూషన్స్. సో ఇన్ఈక్వాలిటీస్ ఇన్ని ఉన్నాయి కదా, అలా కాకుండా ఈక్విటబుల్ సొల్యూషన్స్ కావాల్సిన అవసరం ఉంది అన్నట్టు చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్క కాంప్లెక్సిటీని డిస్కస్ చేద్దాం. అండ్ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, ఇన్ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ ఇంపాక్ట్. అంటే ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్ని ఆర్ ప్రతి ఒక్క రీజియన్ ఆఫ్ ద కంట్రీని యూనిఫామ్గా అఫెక్ట్ చెయ్యదు. ఓకేనా. అండ్ దట్టు ఇండియా అనేది ఒక వాస్ట్ డైవర్స్ కంట్రీ కదా, దీంట్లో రకరకాల లైక్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎ కాంప్లెక్స్ సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్ కదా. సో ఈ డిస్పారిటీస్ అనేవి ఇంకా ఎక్కువగా కనపడుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ అని చెప్తున్నాము. అండ్ ఒకసారి మనం డీటెయిల్డ్గా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఇన్ఈక్వల్గా ఎందుకు ఉంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా మనం ఇప్పుడు చూద్దాం. ఇన్ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ ఇంపాక్ట్ కింద ఫస్ట్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కనుక చూసినట్టయితే దాంట్లో ఫస్ట్ వన్ వాట్ వీ కెన్ సే ఈజ్ అగ్రికల్చర్ డిపెండెన్సీ. ఓకే. అగ్రికల్చర్ డిపెండెన్స్ అన్నది ఒక పెద్ద ఇన్ఈక్వాలిటీకి కారణం అవుతుందన్నమాట. ఎందుకంటే ఇండియా పాపులేషన్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద అగ్రికల్చర్. అయితే మనకి మాన్సూన్ మెకానిజం ఎర్రాటిక్ మాన్సూన్స్ వల్ల కావచ్చు, లేదంటే రైన్ఫాల్ ప్యాటర్న్స్, మన క్లైమేట్ చేంజ్ వల్ల రైన్ఫాల్ ప్యాటర్న్స్ మారుతున్నాయి కదా. అండ్ తర్వాత టెంపరేచర్ విపరీతంగా పెరుగుతోంది. సో దీనివల్ల క్రాప్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అండ్ వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే
మనకి వీకర్ పీపుల్, ఐ మీన్ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అగ్రికల్చర్ డిపెండెన్స్ ఇండియాలో ఎక్కువ కాబట్టి ఫార్మర్స్ ఆర్ బీయింగ్ ద మోస్ట్ టార్గెటెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్. ఎందుకంటే మనం ఒకసారి మహారాష్ట్రకి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే మహారాష్ట్ర తీసుకున్నట్టయితే రీసెంట్గా ఆనియన్ క్రాప్ అంతా చాలా డ్యామేజ్ అయిందనమాట. ఓకేనా. అండ్ ఇంకా మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము, లైక్ టొమాటోస్ విపరీతంగా రేట్లు పెరిగాయి కదా అని చెప్పి టొమాటోస్ వేసిన తర్వాత వర్షాలు పడ్డము, అది మొత్తము చెడిపోవడము, దానివల్ల చాలా లాసెస్లోకి వెళ్ళిపోవడము, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ ప్రైస్ వోలటాలిటీ అనేది, ఈ క్లైమేట్ వోలటాలిటీ మనకు చాలా ఎక్కువ అండ్ అది ప్రైస్ వోలటాలిటీని ఇంకా పెంచుతుంది. దానివల్ల వీళ్ళకి ఇన్కమ్ గ్యారంటీ అనేది లేకుండా పోతుంది అనమాట ఫార్మర్స్కి. సో అగ్రికల్చర్ డిపెండెన్స్ అనేది ఒక పెద్ద ఇష్యూ. బికాస్ ఆఫ్ దిస్ వీ కెన్ సే దట్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ అన్ ఇన్ఈక్వల్ ఇంపాక్ట్ అని చెప్పి అనొచ్చు. అండ్ నెక్స్ట్ ఫిషింగ్ కమ్యూనిటీస్. ఓకే, ఫిషింగ్ కమ్యూనిటీస్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది అని అంటే, ఓషన్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఫిషెస్ యొక్క బ్రీడింగ్ ప్యాటర్న్స్ దెబ్బతింటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫిషెస్ అనేవి తగ్గడము, తర్వాత ఎక్కువ ఫిషెస్ చనిపోవడము, ఇట్లా అన్ప్రిడిక్టబుల్గా అవుతుందన్నమాట ఫిషింగ్ కూడా. సో దాని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి చాలా కోస్టల్ కమ్యూనిటీస్ ఏవైతే ఫిషింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫిషింగ్ కమ్యూనిటీస్ అంతా కూడా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆప్షన్స్ని పోగొట్టుకుంటున్నాయి. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది చాలా దెబ్బతింటుంది అని చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఫిషింగ్ కమ్యూనిటీస్ ఆఫ్ కేరళ ఎగ్జాంపుల్ రాయొచ్చు మనం. ఇక్కడ పైన మహారాష్ట్ర రాసినట్టు ఇక్కడ కేరళ ఎగ్జాంపుల్ రాయొచ్చు. హూ లాస్ట్ దైర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ దిస్ చేంజింగ్ సీ టెంపరేచర్స్. అండ్ ఈ చేంజింగ్ సీ టెంపరేచర్స్కి మెయిన్ రీజన్ ఏమని చెప్పచ్చు, క్లైమేట్ చేంజే కదా. సో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఈ వల్నరబుల్స్ మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు కదా. అండ్ నెక్స్ట్ తర్వాత రీజనల్ డిస్పారిటీస్ కూడా ఎక్కువ. రీజనల్ డిస్పారిటీస్ వల్ల అంటే ఇప్పుడు మనం సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో మళ్ళీ పర్టికులర్గా ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ మీద ఎలా ఉంటుంది. కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ మీద మిగతా వాళ్ళకన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఓకే, సీ లెవెల్స్ పెరుగుతున్నాయి అండ్ దాంతోపాటు సైక్లోనిక్ యాక్టివిటీ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ మధ్య మనం అరేబియన్ సీలో, మామూలుగా అరేబియన్ సీ అనేది మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో అరేబియన్ సీ, ఇవి లెస్ ప్రోన్ టు సైక్లోన్స్ అనమాట. బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువగా ఉంటుంది సైక్లోనిక్ యాక్టివిటీ. కానీ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది అని అంటే, ద అరేబియన్ సీ ఈజ్ బికమింగ్ ద న్యూ బే ఆఫ్ బెంగాల్ అని చెప్పి చాలాసార్లు ఆర్టికల్స్లో కూడా వచ్చిందనమాట. సో ఈ సైక్లోనిక్ యాక్టివిటీ పెరగడం వల్ల, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే, మోస్ట్ అఫెక్టెడ్ పీపుల్ ఎవరు, కోస్టల్ ఎరోషన్కి గురి అవ్వడము, తర్వాత సెలైన్ వాటర్ వచ్చి మామూలు అగ్రికల్చరల్ ఫీల్డ్స్లోకి ఇంట్రూడ్ అవ్వడము, దీనివల్ల ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఈ కోస్టల్ ఏరియాస్లో దెబ్బతింటము, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఎగ్జాంపుల్ కింద మనం రాయాలి అని అంటే, సుందర్బన్ డెల్టా ఉంది కదా మనకి బే ఆఫ్ బెంగాల్లో, ఈ వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ డెల్టా అనే దాని మీద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇట్ ఫర్ లైవ్లీహుడ్ అనమాట. కానీ రైజింగ్ సీ లెవెల్ వల్ల చాలా వరకు ఇక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని చూస్తున్నాము, హ్యాబిటాట్ లాస్ చూస్తున్నాము అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కూడా దెబ్బతినడం కూడా మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఈ కోస్టల్ ఏరియాస్ అనేవి ఇలా ఎఫెక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పచ్చు మనం. అండ్ సరే, ఒకటి కోస్టల్ ఏరియాస్. ఇంకొక జాగ్రఫికల్ రీజియన్ ఏదని మనం తీసుకోవచ్చు అని అంటే మౌంటైన్ రీజియన్స్ తీసుకోవచ్చు. మౌంటైన్ రీజియన్స్కి ఇప్పుడు మనకి మౌంటైన్ రీజియన్స్ అంటే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పచ్చు, ఇప్పుడు వెరీ రీసెంట్గా జరిగినటువంటి సిక్కిం ఎగ్జాంపుల్ రాయొచ్చా. సో సిక్కిం కానీ హిమాచల్ ప్రదేశ్, ఇక్కడంతా ఏం జరుగుతోంది, గ్లేజియల్ మెల్టింగ్, గ్లేజియల్ క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేజియల్ మెల్ట్ ఎక్కువ అవుతోంది. దీనివల్ల గ్లేజియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా. సో వెరీ రీసెంట్లీ సిక్కింలో మనం చూసినటువంటి ఇష్యూ ఇది. సో ఈ హిమాలయన్ గ్లేజియర్స్ అనేవి రీట్రీట్ అవ్వడము అట్ అలార్మింగ్ రేట్ అండ్ దీనివల్ల రివర్ ఫ్లోస్ పెరగడము, ఇట్లాంటివన్నీ మనము మౌంటైన్ రీజియన్స్లో ఎదురవుతున్నటువంటి థ్రెట్స్ కింద మనం చూడొచ్చు కదా. అండ్ నెక్స్ట్
ఇవి ఇలా ఉంటే అర్బన్ ఏరియాస్లో ఎట్లాంటి ఇష్యూస్ ఎదుర్కొంటున్నాము, మౌంటైన్ రీజన్స్ చూసాం, కోస్టల్ ఏరియాస్ చూసాం. మరి అర్బన్ ఏరియాస్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హైదరాబాద్ కానీ లేదంటే సిటీస్ లైక్ అహ్మదాబాద్ ఇట్లాంటి చోట వీళ్ళే ఈ అర్బన్ ఏరియాస్లో ఎదుర్కొంటున్న ఇష్యూ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ వేవ్స్. ఇది కూడా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్టే కదా. సో ఈ హీట్ వేవ్స్ అనేవి ఇండియన్ సిటీస్ని చాలా దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. అండ్ ఏమవుతోందంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అర్బన్ పూర్ వీళ్ళల్లో మళ్ళీ పర్టికులర్గా హీట్ వేవ్స్ వల్ల దెబ్బతినేది ఎవరు అని అంటే రిచ్ పీపుల్ దే విల్ బీ సేఫ్ కదా. కానీ అర్బన్ పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా కూలింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం, షెల్టర్ లేకపోవడము అండ్ వాటర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఎక్కువగా మనము ఈ వడదెబ్బలు వడగాలులకు చనిపోతున్నారు అని చెప్పి న్యూస్లో చూస్తూ ఉంటాం కదా. సో ఇది అర్బన్ ఏరియాస్లో క్లైమేట్ చేంజ్ వల్ల ఉండే ఇంపాక్ట్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వాటర్ స్కేసిటీ కూడా అర్బన్ పూర్ దాని కిందనే మనం రాయొచ్చు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో చెన్నై వాటర్ క్రైసిస్ని గురించి మనం చెప్పచ్చు. ఓకేనా. సో అక్కడ అప్పట్లో ఐపీఎల్ ఏదో జరగకూడదని కూడా చాలా ప్రొటెస్ట్లు జరిగాయి, వాటర్ క్రైసిస్ ఉంది అని చెప్పి. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ని మనం కోట్ చేసి రాయొచ్చు అనమాట ఆన్సర్లో. ఓకేనా. సో ఇట్లా ఒక్కొక్క పర్టికులర్ రీజియన్లో ఒక్కొక్క రకమైన ఇంపాక్ట్ని క్లైమేట్ చేంజ్ చూపిస్తోంది. అది అని కాకుండా ప్రతి ఒక్క రీజియన్లో ఇంపాక్ట్ని చూపిస్తోంది. కాకపోతే ప్రతి ఒక్క వాట్ ఎవర్ ప్లేస్ యూ టేక్, వెదర్ ఇట్ ఈస్ మౌంటైన్ రీజియన్ ఆర్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియాస్ ఏదైనా కానివ్వండి, మళ్ళీ దాంట్లో ఎకనామిక్ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువగా మనం చూడొచ్చు. బికాజ్ రిచ్ పీపుల్ కన్నా మోస్ట్ అఫెక్టెడ్ పీపుల్ ఎవరు ఉంటారు అని అంటే పూర్ పీపుల్ ఉంటారు. సో అది క్లైమేట్ ఇంజస్టిస్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఫైనల్గా మనం ఏమని అంటే ఇక్కడ ఫస్ట్ ఆథర్ మనకు చెప్తున్న ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇన్ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ ఇంపాక్ట్ అని అంటున్నారు కదా. సో దాన్ని జస్టిఫై చేయడానికి మనం ఇవన్నీ చెప్పుకున్నాం అనమాట. అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అందరి మీద ఒకలాగా లేదు, ఒక్కొక్కరి మీద ఒకలాగా ఉంది. దాంట్లో ఎక్కువగా అఫెక్ట్ అవుతున్నటువంటి పీపుల్ ఎవరు అని అంటే పూర్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ అఫెక్టెడ్ అని చెప్తున్నారనమాట. అన్ఈక్వల్ బర్డన్ని ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. లెస్ డెవలప్డ్ సొసైటీస్ ఏమో మనకి ఎక్కువగా అఫెక్ట్ అవుతున్నాయి. కానీ యాక్చువల్గా ఎమిషన్స్ చేస్తున్నదంతా ఎవరు అని అంటే మోర్ డెవలప్డ్ సొసైటీస్. కానీ వాళ్ళు క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. కానీ ఎమిషన్స్కి కారణం అవ్వని లెస్ డెవలప్డ్ సొసైటీస్ మాత్రము ఆ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని ఎక్కువగా బర్డన్ తీసుకోవాలి. ఆ బర్డన్ అనేది వీళ్ళ మీద ఎక్కువగా పడుతోంది, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. అది క్లైమేట్ జస్టిస్ కిందికి రాదు. సో ఆ మిటిగేషన్ మెకానిజం అనేది దీన్ని ఆ క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేసే ఆ మెకానిజం అనేది దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని సొల్యూషన్స్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ పాయింట్, ఇన్ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ ఇంపాక్ట్ ఆయన మాట్లాడుతున్నది. అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే ట్రాన్సిషనింగ్ టు రెన్యూవబుల్స్కి ట్రాన్సిషన్ అవ్వడంలో ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అని అంటే స్టిల్ ఇండియా ఈజ్ హెవీలీ రిలయింగ్ అపాన్ ద కోల్ కదా. ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్లో ఎక్కువగా కోల్ మీద డిపెండెంట్ ఇండస్ట్రీసే ఎక్కువగా ఉన్నాయి. ఎంత డిపెండ్ అయి ఉన్నాము అన్నదానికి ఇక్కడ మనకి ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి క్లియర్గా. ఎంత డిపెండ్ అయి ఉన్నాము అంటే యాజ్ ఆఫ్ 2021 కోల్ వాజ్ ద మేజర్ కంట్రిబ్యూటర్ టు టోటల్ రెన్యూవబుల్ ఎనర్జీ సప్లై ఇన్ ఇండియా, అకౌంటింగ్ ఫర్ 56.1%. కోల్ మీద ఎనర్జీ సప్లైలో కోల్ మీద మనము 56.1% డిపెండ్ అయి ఉన్నాము. ఫాలోడ్ బై క్రూడ్ ఆయిల్, ఇట్ అకౌంట్స్ ఫర్ 33.4%. సో అండ్ ఇంకా చూసినట్టయితే దాంట్లో మళ్ళీ క్లియర్గా ఇండస్ట్రియల్ సెక్టర్ వాజ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఎనర్జీ యూజింగ్ మోర్ దాన్ హాఫ్, దట్ ఈస్ 51% ఆఫ్ ద టోటల్ ఫైనల్ ఎనర్జీ కన్సంప్షన్, followed by transport 11%, residential 10%, agriculture 3.6% sectors. ఓకే. సో టోటల్గా ఎనర్జీ కన్సంప్షన్లో హయ్యెస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి సెక్టర్ ఏది అని అంటే ఇండస్ట్రియల్ సెక్టర్, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, ఆ తర్వాత రెసిడెన్షియల్, ఆ తర్వాత అగ్రికల్చర్. ఓకేనా. సో ఇది మనం ఇట్లా క్రోనలాజికల్ హయ్యెస్ట్ టు లోయెస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో మనము రాసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రిలిమ్స్కి అట్లా అడిగితే కూడా మనం పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్, తర్వాత ట్రాన్స్పోర్ట్, తర్వాత రెసిడెన్షియల్, ఆ తర్వాత అగ్రికల్చర్. అయితే ఇప్పుడు ఈ మేజర్గా మనం వాడుతున్నది కోల్. మనం కోల్ డిపెండెంట్గానే ఉన్నాము.
అండ్ దట్ టు ఇండస్ట్రియల్ సెక్టార్ దాంట్లో కూడా మళ్ళీ మెజారిటీ కన్స్యూమర్ అనమాట, 51% కన్స్యూమ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము రెన్యూవబుల్స్కి మారాలి అని అంటే దిస్ ట్రాన్సిషన్ అంటే ఆ మారే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ థ్రెటన్ జాబ్స్. ఓకేనా, జాబ్స్ పోయే ప్రమాదం ఉంది. ఓకే, అండ్ ఆ జాబ్స్ కనుక పోయాయి అని అంటే ఇట్ ఫర్దర్ ఎగ్జాజర్బేట్స్ ద ఇన్ఈక్వాలిటీస్, ఇంకా ఇన్ఈక్వాలిటీస్ పెరిగే ప్రమాదం ఉందన్నమాట. ఓకేనా, ఎందుకు అని అంటే ఎందుకు అలా జాబ్స్ పోయే ప్రమాదం ఉంది అని మనం చెప్తున్నాము అని అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ చేసామనుకోండి, అంటే కోల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి తీసేసాం అనుకుందాము. సో ఇప్పుడు షిఫ్టింగ్ టు ఒక రెన్యూవబుల్ దానికి మనం షిఫ్ట్ అవుతున్నాం అని అనుకోండి, అప్పుడు కోల్ సెక్టార్లో ఎంప్లాయ్ అయిన వాళ్ళు మళ్ళీ రెన్యూవబుల్ సెక్టార్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అందులో ఎంప్లాయ్మెంట్ పొందుతారు అన్న గ్యారంటీ లేదు కదా. సో ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్లో ఎక్కువగా అఫెక్ట్ అవుతారు. రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అయ్యే ఈ ప్రాసెస్లో లైవ్లీహుడ్ కోల్పోయే ప్రమాదం ఉంది. అది ఇంకా ఇన్ఈక్వాలిటీస్ని దీనివల్ల పెరిగే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఏం చూడాలి అని అంటే, సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పర్టికులర్గా జాబ్స్ ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి తర్వాత ఫాసిల్ ఫ్యూయల్స్కి ఉండే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, ఫాసిల్ ఫ్యూయల్స్ సెక్టార్లో అంటే ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా ఎంప్లాయిడ్ అయిన వాళ్ళు ఎవరు, ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే లోవర్ కాస్ట్ వాళ్ళు. బికాస్ అవి ఎక్కువగా మనకి కోల్ కంపెనీస్ ఇట్లాంటివన్నీ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్గా ఉన్నాయి, ఎంటర్ప్రైజెస్గా ఉన్నాయి కదా. సో ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో బికాస్ ఆఫ్ రిజర్వేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఎక్కువగా వీ కెన్ సీ ద లోవర్ కాస్ట్ పీపుల్ కదా, ఎస్సీస్ ఎస్టీస్ ఇట్లాంటి వాళ్ళు రిజర్వేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఎంప్లాయీస్గా అట్లాంటి కంపెనీస్లో పనిచేస్తున్నారనమాట. కానీ రెన్యూవబుల్ ఎనర్జీకి ఈ ట్రాన్సిషన్ జరిగే ప్రాసెస్లో మేబీ బికాజ్ ఆఫ్ ఇన్అడిక్వేట్ స్కిల్లింగ్ అవ్వచ్చు, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అనేది ప్రైవేట్ సెక్టార్ ఓన్డ్ అవ్వడం వల్ల కావచ్చు, లేదా ఆ స్కిల్ సెట్ని వీళ్ళు మ్యాచ్ అవ్వలేకపోవడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్, ఒక సోలార్ ప్లాంట్లో ఒక కోల్ మైన్లో పనిచేసిన ఎంప్లాయీని పెట్టుకుంటారు అన్న గ్యారంటీ లేదు కదా. సో కాబట్టి ఈ సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ అనేవి ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్లో ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్తున్నారనమాట. ఓకేనా, సో ఇది ట్రాన్సిషన్లో ఎదుర్కొనే ఛాలెంజెస్. అండ్ నెక్స్ట్ రీజనల్ డిస్పారిటీస్. అడ్రసింగ్ రీజనల్ డిస్పారిటీస్ కింద ఏంటి అని అంటే, వెల్దియర్ రీజియన్స్ ఆర్ ఎంబ్రేసింగ్ ద రెన్యూవబుల్స్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ ద పూరర్ రీజియన్స్. ఓకే, అంటే ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అని అంటే, ఇక్కడ ఉంది చూడండి, చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే, 1 సెకండ్, గ్రీనింగ్ ఫెడరలిజం అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే కోల్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పూరర్ రీజియన్స్. ఎక్కడెక్కడ ఈస్టర్న్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా, ఇవి కంపారిటివ్లీ పూరర్ రీజియన్స్ కదా. వైల్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్స్ పవర్డ్ బై విండ్ ఎనర్జీవి కానీ లేదంటే సోలార్వి కానీ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద రిలేటివ్లీ వెల్దీ సదరన్ అండ్ వెస్ట్రన్ ఇండియా. మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈ విండ్ ఎనర్జీవి ఇంకా సోలార్ ఎనర్జీవి మనకు తెలుసు కదా, లైక్ సోలార్ ఎనర్జీ గుజరాత్లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ విండ్ ఎనర్జీ కానీ లేదంటే హైబ్రిడ్ ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లేదా తమిళనాడు, కర్ణాటక ఇట్లా సౌత్ ఇండియాలోనే వీ కెన్ సీ మోర్ నెంబర్ ఆఫ్ సోలార్ ఆర్ విండ్ ఎనర్జీ ప్లాంట్స్ ఆర్ హైబ్రిడ్ ఎనర్జీ ప్లాంట్స్ అనమాట. కానీ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియాతో పోలిస్తే ఇందులో రెన్యూవబుల్ ఎనర్జీవి ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వెల్దియర్ రీజియన్స్లో వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ హబ్స్గా ఉన్నాయి వెల్దియర్ రీజియన్స్, పూరర్ రీజియన్స్ వచ్చేసి ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీకి హబ్స్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ట్రాన్సిషన్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ కోల్ డిపెండెన్స్ ఇక్కడ ఉంది చూడండి, డిస్పైట్ ద పొల్యూషన్ ఇట్ కాసెస్, పొల్యూషన్ వచ్చింది కానీ ద కోల్ సెక్టార్ ఓన్డ్ బై పబ్లిక్ సెక్టార్ మైనర్స్ 85% is the main source of revenue via taxes, royalties and mining fees and employment for the state governments
ఇన్ ఒడిస్సా, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్. ఈస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియా అంటున్నాం కదా, ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఒడిస్సా ఒకటి, జార్ఖండ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి. ఈ 3 స్టేట్స్కి ఈ కోల్ మైనింగ్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనమాట. ఏ రూపంలో? ట్యాక్స్ రూపంలో కానీ, రాయల్టీ రూపంలో కానీ, మైనింగ్ ఫీజ్ కింద కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ కోల్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ ఒడిస్సా, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్. మరి ఇప్పుడు ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ చేసేస్తే మరి ఈ స్టేట్స్కు ఉన్న రెవెన్యూ తగ్గిపోతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనకి వెల్దియర్ స్టేట్స్ అయిన సదరన్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియాలో ఏమో రెన్యూవబుల్ ఎనర్జీ హబ్స్గా ఇవి ఉన్నాయి కాబట్టి సో వాటి రెవెన్యూ అనేది పెరిగేదానికి అవకాశం ఉంది అండ్ వీటి రెవెన్యూ అనేది లాస్ అయ్యేదానికి ప్రమాదం ఉంది కదా. సో ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్ అనేది రీజనల్ డిస్పారిటీస్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి అంటున్నాను అనమాట. ఓకేనా. సో ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ స్ట్రాటజీ మస్ట్ పే అటెన్షన్ టు దీస్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. దీస్ అంటే ఏవేవి అని అంటే ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది చూడండి. ట్రాన్సిషనింగ్ టు రెన్యూవబుల్స్ రిక్వైర్స్ ఎ డెలిబరేట్ ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ లైవ్లీహుడ్స్. మనం ఇందాక అదే కదా చెప్పుకున్నాము, వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోకుండా. అంటే ఇప్పుడు మనం కోల్లో ఉన్న వాళ్ళని రెన్యూవబుల్లో ఉంచరేమో, సో అప్పుడు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుంది కదా అన్నాం కదా. సో వాళ్ళ లైవ్లీహుడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆఫరింగ్ ఆల్టర్నేటివ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్షూరింగ్ దట్ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ అడ్వర్స్లీ ఇంపాక్టెడ్ అవ్వకుండా చూసుకుంటూ అండ్ ఈ రీజనల్ డిస్పారిటీస్ని కూడా అడ్రస్ చేస్తూ ఇక్కడ ఉంది చూడండి. ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ స్ట్రాటజీ మస్ట్ పే అటెన్షన్ టు దీస్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు స్టేట్స్ డిపెండెంట్ ఆన్ ద కోల్ మీద, తర్వాత వీటి మీద డిపెండ్ అయి ఉన్న స్టేట్స్కి లోకల్ రీహాబిలిటేషన్, తర్వాత రీస్కిల్లింగ్ వాళ్ళని చేసేందుకు గాను ఆ స్టేట్స్కి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది స్మూత్గా అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం అనమాట. అదే గ్రీనింగ్ ఫెడరలిజం అని అంటే. ఇట్లాంటివి కీవర్డ్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్లో సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టగలిగితే మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది ఆన్సర్కి. ఓకేనా. అండ్ నెక్స్ట్, దస్ ద గ్రీన్ డీల్ నీడ్స్ టు హ్యావ్ ఏ ఫెడరల్ డీల్. గ్రీన్ డీల్ ఓన్లీ గ్రీన్ డీల్గానే ఉండకూడదు, అది ఫెడరల్ డీల్గా కూడా ఉండాలి. సో ఫెడరల్ డీల్గా ఉండాలి అంటే రీజనల్ డిస్పారిటీస్ని అడ్రస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ మన లాస్ట్ పాయింట్ అదే అనమాట. ఏంటంటే ఇండియాస్ ఫెడరల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఇంప్లైస్ దట్ సబ్నేషనల్ గవర్నమెంట్స్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అడ్రస్సింగ్ ద క్లైమేట్ కన్సర్న్స్. ఫెడరల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ కదా మంది. సో సబ్నేషనల్ గవర్నమెంట్స్ అంటే నథింగ్ బట్ స్టేట్స్ ఇంకా లోకల్ గవర్నమెంట్స్ అనమాట. సో నేషనల్ కింద ఉన్నవన్నీ సబ్నేషనలే అవుతాయి. హవెవర్ their priorities can differ significantly from those of the union government. కానీ యూనియన్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్కి ఈ సబ్నేషనల్ గవర్నమెంట్స్ యొక్క ప్రయారిటీస్కి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫెడరల్ ఇష్యూస్ అనేవి తలెత్తే ప్రమాదం ఉంది, వాటిని కూడా చూసుకొని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఫెడరలిజం అండ్ పాలసీ అలైన్మెంట్ మనం ఎలా చేయాలి అని అంటే with a good consensus between the central and the national and the subnational governments అని చెప్పచ్చు. సో ఫైనల్గా మనము ఈ సింపుల్గా చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నాము, క్లైమేట్ జస్టిస్ అనేది ఎలా ఉండాలి అని అంటే while transitioning from fossil fuel to the renewable energy sector, then the transition must be very smooth. Okay, it should focus on the employment అంటే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ పోగొట్టకుండా సోషో ఎకనామిక్ డిస్పారిటీస్ని అడ్రస్ చేస్తూ అండ్ ఆల్సో దట్ గ్రీన్ డీల్ మస్ట్ ఆల్సో బీ ఏ ఫెడరల్ డీల్. ఇట్ షుడ్ అడ్రస్ ద రీజనల్ డిస్పారిటీస్ యాజ్ వెల్ అని చెప్పి ఆథర్ చెప్తున్నారు. సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఏ కాల్ ఫర్ ఈక్విటబుల్ సొల్యూషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఫైనల్గా ఇక్కడ ఏమైనా ఉంది చూడండి కన్క్లూజన్లో, వీ మస్ట్ డెల్వ్ ఇన్ టు ద ఇంట్రికేట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఫిస్కల్ ఫెడరలిజం అండ్ క్లైమేట్ మిటిగేషన్కి ఫిస్కల్ ఫెడరలిజంకి మధ్య ఉన్నటువంటి ఆ లింక్ని గుర్తించి టు అండర్స్టాండ్ how policy alignment and cooperation can be achieved across the levels of the government. అంటే ఇక్కడ క్లైమేట్ మిటిగేషన్కి ఇంకా ఫిస్కల్ ఫెడరలిజంకి ఉన్నటువంటి ఆ ఇంట్రికేట్ ఇంటరాక్షన్ని మనం గుర్తించి అంటే ఎప్పుడైతే నేషనల్ అండ్ సబ్ నేషనల్ గవర్నమెంట్స్ కలిసి ఒకదాంతో ఒకటి కాన్సెన్సస్ తోటి ప్రవర్తిస్తూ పాలసీ అలైన్మెంట్ చేసుకుంటూ కలిసి ఉండగలిగినప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ ఇండియాస్ క్లైమేట్ జస్టిస్
ప్రోగ్రామ్ లేదా ఆ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ని అడ్రస్ చేస్తూ రీజనల్ డిస్పారిటీస్ని తగ్గిస్తూ దెన్ ఫైనల్గా వీ కెన్ అచీవ్ ద గోల్ ఆఫ్ ద క్లైమేట్ యాక్షన్, దట్ ఈస్ ఎస్టీజీ నెంబర్ 13 అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ టుడే అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఇది ఎన్విరాన్మెంట్ అనే థీమ్ కింద క్లైమేట్ జస్టిస్ అనే సబ్ థీమ్ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు అన్నది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే. ఓకే, హియర్ ఇస్ ద క్వశ్చన్. క్లైమేట్ జస్టిస్ ఈజ్ నాట్ జస్ట్ క్లైమేట్ బట్ ఆల్సో సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అనలైజ్. అంటే క్లైమేట్ జస్టిస్ అనేది ఓన్లీ క్లైమేట్కి సంబంధించిన జస్టిస్ మాత్రమే కాదు, ఇట్ ఆల్సో ఇంక్లూడ్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ట్రై టు ఆన్సర్ ఇట్ అండ్ ట్రై టు రైట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం దాని గురించి ఏదైనా పాయింట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకొని చెప్పుకుందాం మనం మళ్ళీ. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోర్స్ వచ్చేసి యాక్చువల్ ఫీ 45,000 బట్ 10,000 డిస్కౌంట్ తోటి మీకు ఓన్లీ 35,000కే ఇవ్వడం జరుగుతుంది, దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. అండ్ దీని కింద ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే యూ కెన్ గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 2 కోర్స్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. మీకు కంప్లీట్ ఫ్రీగా గ్రూప్ 2 కూడా మీ క్లాసెస్ అనేది దీనికి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31st October వరకు మాత్రమే. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ గ్రూప్ 2 విషయానికి వచ్చినట్టయితే సివిల్స్ ఫ్యాకల్టీ చేత చెప్పించిన క్లాసెస్, దట్ టు న్యూ క్లాసెస్, ఎప్పుడో ఓల్డ్ క్లాసెస్ కాకుండా న్యూలీ రికార్డెడ్ క్లాసెస్ అనమాట. యాజ్ పర్ 2023 సిలబస్. మీకు ఓన్లీ ప్రిలిమ్స్కి సంబంధించి క్లాసెస్ కావాలి అన్నట్టయితే రికార్డెడ్వి 7,000కే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయిన్స్ దెన్ యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 10,000 rupees ఓన్లీ. అండ్ దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్, దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీకు ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్, ఫస్ట్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లేదా క్లారిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ldxclasses.com. Okay, that's it for today friends. Thanks for listening. All the best. Bye.